Hello, good morning, students. Good morning, sir. Good morning, sir. Today we are going to discuss parabola. So this parabola, అలాగే ఎలిప్స్ హైపర్బోలా 3 చాప్టర్స్ ఉంటాయి మనకి. సో ఈ 3 చాప్టర్స్ ని కలిపి మనం కానిక్ సెక్షన్ అని పిలుస్తాం. యాక్చువల్గా పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, సర్కిల్ అవి కూడా కానిక్ సెక్షన్సే. కాకపోతే అవి ఒక డిఫరెంట్ స్పెషల్ కేసులు అవి సర్కిల్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఫామ్ అవుతాయి కాబట్టి వాటిని మనం ఈ కానిక్ సెక్షన్ నుంచి సపరేట్ చేశారు. బట్ ఇన్ జనరల్ ఏంటంటే అంటే సిబిఎస్ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, సర్కిల్స్, ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా ఇవన్నీ కూడా కానిక్ సెక్షన్ కిందే ట్రీట్ చేస్తారు సిబిఎస్ఈ లెవెల్లో అయితే, సిబిఎస్ఈ వాళ్ళు. బట్ మనం ఇంటర్మీడియట్ లెవెల్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే సర్కిల్స్ ఒక సపరేట్ చాప్టర్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఫస్ట్ ఇయర్లో ఒక సపరేట్ చాప్టర్, ఓన్లీ పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలాని మాత్రమే మనం కానిక్ సెక్షన్గా ట్రీట్ చేస్తాం. మరి వీటిని ఎందుకు కానిక్ సెక్షన్, ఆ పేరు ఎందుకు వచ్చింది? వై ద నేమ్ కమ్స్ టు దీస్ 3 చాప్టర్స్ యాజ్ ఏ కానిక్ సెక్షన్? సో అంటే మనకి కానిక్ సెక్షన్ అక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి మనకి. అంటే మనకి ఒక కోన్ని ఒక ప్లేన్తో మనం ఇంటర్సెక్ట్ చేయించినట్లయితే, కట్ చేస్తే సో డిఫరెంట్ షేప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ ఫామ్ అవుతాయి. కోన్ అంటే ఆల్రెడీ మీకు 8th క్లాస్ నుంచే మీకు పరిచయం ఉంటుంది. కోన్. So introduction to conic sections. Conic sections. The section of the circular cone. So this is a circular cone. So దీన్ని కట్ చేసుకుంటూ వెళ్ళాలి ప్లేన్తో. అలా వెళ్ళినప్పుడు ఎలాంటి ఫామ్స్, ఎలాంటి డయాగ్రామ్స్ ఫామ్ అవుతాయని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ కానిక్ సెక్షన్ గురించి మీకు క్లియర్ ఐడియా ఉంటుంది. సో ద సెక్షన్ ఆఫ్ ద సర్క్యులర్ కోన్ బై ఏ ప్లేన్. మరి ఆ ప్లేన్ ఎలా వెళ్తుందో చూడండి ఒకసారి. ఈ ప్లేన్ ఖచ్చితంగా దీన్నే మనకి డాటెడ్ లైన్ ఏమంటామంటే, బ్లాక్ డాటెడ్ లైన్ యాక్సిస్ ఆఫ్ ద కోన్ అంటాము. సో అలాగే ఈ వర్టెక్స్ దీన్ని ఏమంటామంటే మనకు వర్టెక్స్ ఆఫ్ ద కోన్. ఆల్రెడీ మీకు ఫస్ట్ ఇయర్లో మనకి ఇంక్రీజింగ్ మ్యాక్సిమం మినిమం చాప్టర్లో ఉంది మనకు దాని గురించి. అలాగే మనకి కోన్కి ఈ లైన్ని అలాగే ఈ లైన్ ఏమంటామని మనం స్లాంట్లు అంటాము. ఈ స్లాంట్లో ఇక్కడ ఏమవుతుందంటే మనకి వాటిని జనరేట్ ద కోన్. అలాగే డాటెడ్ లైన్ ఏమో యాక్సిస్ ఆఫ్ ద కోన్. ఈ పాయింట్ వచ్చేటప్పటికి వర్టెక్స్ ఆఫ్ ద కోన్ అంటాము. దట్ ఈస్ వి తో డినోట్ చేస్తున్నాం వర్టెక్స్ ని. పాస్ అవ్వాలి, కట్ చేసుకుంటూ వెళ్ళాలి. మరి ఇప్పుడు ఆ కటింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కట్టింగ్ చేసినటువంటి ఇవన్నీ ఏమవుతాయి అంటే మనకి 2 స్ట్రైట్ లైన్స్ గా మారిపోతాయి. 2 కూడా మనకి. సో 2 స్ట్రైట్ లైన్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే, ఇప్పుడు ఈ సైడ్ కటింగ్ పాయింట్ ఏ దగ్గర, ఇటువైపు బి దగ్గర కట్ చేసుకున్నట్లయితే అప్పుడు విఏ విబిలు 2 స్ట్రైట్ లైన్స్ ఫామ్ అవుతాయి మనకి. సో దట్ ఈస్ ద సెక్షన్ ఆఫ్ ద సర్క్యులర్ cone by a plane which passes through its vertex is a pair of straight lines through the vertex of the cone. So straight lines చూడండి ఏమవుతుందో విఏ విబి అవి ఆ 2 స్ట్రైట్ లైన్స్ ఫామ్ అవుతాయి. మీకు క్లియర్గా అర్థం కావాలంటే మీరు ఏం చేయాలంటే ఒక కోన్ షేప్ తయారు చేయండి ఒక పేపర్తో. కరెక్ట్గా మీరు ఒక సిజర్తో కట్ చేయండి. వర్టెక్స్ నుంచి పాస్ అవుతూ సిజర్తో కట్ చేయండి. మళ్ళీ దాన్ని అలా మీకు ఆ ఫ్లోర్ మీద నిల్చోబెడితే 2 స్ట్రైట్ లైన్స్ కనపడతాయి మీకు. సో అంటే ఇప్పుడు ప్లేన్తో కోన్ని కట్ చేయిస్తున్నాం. ఎలా కట్ చేస్తున్నాం అంటే పాసింగ్ త్రూ ద వర్టెక్స్ కట్ చేస్తున్నాం మనం. ఇలా చేసినప్పుడు సో దేర్ ఫోర్ ద ఫిగర్ ఫార్మ్డ్ బై ద సెక్షన్ ఈజ్ కాల్డ్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. సో అందుకనే మనకి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కూడా కానిక్ సెక్షన్ అని పిలవాలి యాక్చువల్గా అయితే మనం.
సో కాకపోతే ఏంటంటే మనం separate గా చదువుకుంటున్నాం వాటిని. సో హియర్ V is the vertex of the conic. VA, VB are the pair of lines through the vertex V. Next concept, second point. The section of a circular cone. The section of a circular cone by a plane parallel to its base, which is parallel to its base, is a circle. అంటే బేస్ ఇక్కడ ఇది అంటే బేస్ సర్క్యులర్ షేపే ఉంటుంది కోన్కి, బేస్ సర్కిల్ లాగే ఉంటుంది. ఇప్పుడు ఆ బేస్ కి ప్యారలల్ గా మనం ప్లేన్ తో ఈ కోన్ని కట్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఆ కటింగ్ పాయింట్ దగ్గర మళ్ళీ అది సర్క్యులర్ షేపే వస్తుంది. అంటే మీరు ఇప్పుడు దాన్ని ఇంకో విధంగా ఎలా మనం చెప్పుకోవచ్చు అంటే, ఇఫ్ ఎ ప్లేన్ కట్స్ ద కోన్ పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ ఆఫ్ ద కోన్, యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే. అలా వెళ్తే అప్పుడు మనకు సర్క్యులర్ షేప్ ఫామ్ అవుతుంది. కాబట్టి అప్పుడు దట్ ఈస్ కాల్డ్ సర్కిల్ అంటాము. అంటే కరెక్ట్ గా ఈ బేస్ ఎలా సర్క్యులర్ షేప్ లో ఉంటుందో ఆ బేస్ కి ప్యారలల్ గా ప్లేన్ తో కట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ కూడా సేమ్ సర్క్యులర్ షేప్, రేడియస్ తగ్గుతుంది అంటే అంతేగాని సేమ్ సర్క్యులర్ షేప్ ఫామ్ అవుతుంది మనకి. That is, the section of a circular cone by a plane which is parallel to its base is a circle. సో అందుకనే సర్కిల్ కూడా కానిక్ సెక్షన్ కిందే ట్రీట్ చేయాలి లెక్క ప్రకారం. అంటే కోన్ని ప్లేన్ తో సెక్షన్ అంటే కటింగ్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద సెక్షన్ ఆఫ్ ఏ కోన్ బై ఏ ప్లేన్ ఈజ్ కాల్డ్ కానిక్ సెక్షన్. అంటే సింపుల్ గా కానిక్ సెక్షన్ మీనింగ్ ఏంటి అంటే, సెక్షన్ ఆఫ్ ఏ కోన్ బై ఏ ప్లేన్ ఈజ్ కాల్డ్ కానిక్ సెక్షన్. ఇప్పుడు ఆ సెక్షన్ ఆఫ్ కోన్ విత్ ప్లేన్ డిఫరెంట్ పొజిషన్స్ లో మనం ఆ ప్లేన్ తో కోన్ని మనం సెక్షన్ చేసినట్లయితే అప్పుడు డిఫరెంట్ డయాగ్రామ్స్ ఫామ్ అవుతున్నాయి మనకి. ఎప్పుడు ఏ డయాగ్రామ్ ఫామ్ అవుతుంది అనేదే మనం మైండ్ లో ఉంచుకోవాల్సింది. వర్టెక్స్ నుంచి పాస్ అవుతూ ఈ యాక్సిస్ కి ప్యారల్ గానే ఉంటది ఆ ప్లేన్. అంటే టోటల్ గా చెప్పాలంటే ఈ విఓ లైన్ ఈ ప్లేన్ మీద ఉంటే అప్పుడు పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ అలాగే ఈ విఓకి పర్పెండిక్యులర్ గా ప్లేన్ తో కట్ చేయించినట్లయితే సర్కిల్ ఫామ్. ఈ రెండు స్పెషల్ కేసెస్. ఇక రిమైనింగ్ పొజిషన్స్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ద సెక్షన్ ఆఫ్ ఏ సర్క్యులర్ కోన్, the section of a circular cone by a plane which is parallel to generator, which is parallel to the generator. సో జనరేటర్ అంటే ఇందాక చెప్పుకోవాలి, స్లాంట్ అనే మనం జనరేటర్ అని కూడా అంటాం. మనం జనరేటర్ ఆఫ్ ద కోన్ ఈజ్ కాల్డ్ ఏ పారాబోలా. చూడండి ఈ ప్లేను ఈ గ్రీన్ కలర్ లైన్స్ ఎగ్జాక్ట్ గా ఈ విపికి ప్యారలల్ గా ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ మీకు కటింగ్ పాయింట్స్ విషయంలో తీసుకున్నట్లయితే ఇదొక కటింగ్ పాయింట్ వస్తుంది, ఇదొక కటింగ్ పాయింట్ వస్తుంది, రెండు. అప్పుడు ఈ కటింగ్ పాయింట్స్ నుంచి ఈ లైన్ కూడా టచ్ చేస్తూ ఒక డయాగ్రామ్ ఫామ్ అవుతుంది అలా. సో దట్ ఈస్ కాల్డ్ పారాబోలా. అంటే మనకి ఈ ప్లేన్ తో జనరేటర్ కి ప్యారలల్ గా, అంటే ఒక జనరేటర్ కి ప్యారలల్ గా ఉంటూ కట్ చేస్తే, ప్లేన్ తో కోన్ని కట్ చేస్తే అప్పుడు మనకి ఒక పారాబోలా షేప్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద సెక్షన్ ఆఫ్ ఏ సర్క్యులర్ కోన్ బై ఏ ప్లేన్ విచ్ ఇస్ ప్యారలల్ టు ద జనరేటర్ ఆఫ్ ద కోన్ ఈజ్ కాల్డ్ ఏ పారాబోలా. నెక్స్ట్ the section of a circular cone by a plane which is not parallel to the generator of the cone and which is neither parallel nor perpendicular to axis of the cone is called an ellipse. చూడండి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అంటే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఏంటి, ఇందాక మనం సర్కిల్ కావాలంటే ఏం చేసామంటే కరెక్ట్గా యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ప్లేన్ తో కట్ చేయించాము. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కావాలంటే కరెక్ట్ గా యాక్సిస్ తో 0 degrees చేస్తుంది అప్పుడు ప్లేన్. సర్కిల్ కావాలంటే యాక్సిస్ తో 90 degrees చేస్తుంది ప్లేన్. ఇప్పుడు ఈ 0కి 90 degrees కి మధ్యలో యాంగిల్,
అంటే అప్పుడు యాంగిల్ బిట్వీన్ ద ప్లేను అలాగే యాక్సిస్ కి మధ్య యాంగిల్ ఆల్ఫా అనుకుంటే దేర్ ఫర్ ఆల్ఫా లైస్ బిట్వీన్ 0 and 90. సో ఈ సిచ్యువేషన్ లో మనకి ఫామ్ అయ్యేటువంటి డయాగ్రామ్ ఏంటంటే ఒక ఎలిప్టికల్ షేప్, ఓవల్ షేప్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎలిప్స్. సో దాన్ని మనం 0కి 90కి చెప్పే బదులుగా ఏం రాస్తామంటే ద సెక్షన్ ఆఫ్ ఏ సర్క్యులర్ కోన్ బై ఏ ప్లేన్ విచ్ ఈస్ నాట్ ప్యారలల్ టు ద జనరేటర్ ఆఫ్ ద కోన్ అండ్ విచ్ ఈస్ నెయిదర్ ప్యారలల్ టు నార్ పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ ఆఫ్ ద కోన్ ఈజ్ కాల్డ్ అన్ ఎలిప్స్. రైట్, నెక్స్ట్ వన్ అంటే ఎలిప్స్ ఇలా ఫామ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మన ప్లేన్ జియోమెట్రీ ప్రకారం మనం డిస్క్రైబ్ చేస్తున్నాం డయాగ్రామ్స్ ని. ఆ తర్వాత దీనికి ఇదే కాన్సెప్ట్ నుంచి మళ్ళీ మన అనలిటికల్ జియోమెట్రీ అంటే కోఆర్డినేట్ జియోమెట్రీ ప్రకారం కూడా ఈ డెఫినేషన్స్ వేరుగా ఉంటాయి. మళ్ళీ జస్ట్ హౌ ద ఫిగర్ ఈజ్ ఫార్మ్డ్, హౌ ద ప్లేన్ ఈజ్ కటింగ్ ద గివెన్ కోన్ టు ఫార్మ్ ఏ పెరాబోలా, ఎలిప్స్ ఆర్ హైపర్బోలా, ఇలాంటివన్నీ కూడా నేర్చుకోవడానికి ఎలా ఫామ్ అవుతున్నాయో తెలుసుకోవడం కోసం జస్ట్ ఇంట్రడక్షన్. సో వీటి గురించి మనకి ఎగ్జామినేషన్స్ లో ఎక్కడ అడగరు. కాకపోతే ఎలా ఫామ్ అవుతుంది, ఎందుకు దీనికి కానిక్ సెక్షన్ అని పేరు ఎందుకు వచ్చింది అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. అంటే సెక్షన్ ఆఫ్ ఏ కోన్ బై ఏ ప్లేన్ ఈజ్ కాల్డ్ కానిక్ సెక్షన్. సో అది డిఫరెంట్ పొజిషన్స్ లో ఆ ప్లేను అంటే యాక్సిస్ తో డిఫరెంట్ యాంగిల్స్ చేస్తూ ఆ ప్లేన్ మనకి ఇంటర్సెక్ట్ చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు డిఫరెంట్ డయాగ్రామ్స్ ఫామ్ అవుతున్నాయి మనకి. నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు చూడండి. సో ఇక్కడ మనం ఇది కోను 1 న్యాప్ అంటాం అంతే. ఇది అంటే ఒకే ఒక షేప్ వచ్చింది కాబట్టి ఇక్కడ న్యాప్, ఇది 1 న్యాప్ సింగిల్ న్యాప్ కోన్ అంటాం, న్యాప్డ్. అది ఇప్పుడు డబుల్ న్యాప్డ్ కోన్ తీసుకోవాలి. డబుల్ న్యాప్డ్ కోన్ అంటే 2 కోన్స్ ని ఆ వర్టెక్స్ దగ్గర జాయిన్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ డబుల్ న్యాప్డ్ కోన్ అంటాం. ద సెక్షన్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ కోన్ బై ఏ ప్లేన్ which is parallel to axis of the cone, not passing through vertex. Axis ki parallel ga untu not passing through vertex. Axis ki parallel ga passing through vertex అయితేనేమో pair of lines ఫామ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది మనకి. ఇప్పుడు not passing through the vertex, the section of the circular cone by a plane which is parallel to the axis of the cone is called hyperbola. అది డయాగ్రామ్స్ ఏం ఫామ్ అవుతుందో చూసుకోండి. హైపర్బోలా ఫామ్ అవుతుంది. ద సెక్షన్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ కోన్ బై ఏ ప్లేన్ విచ్ ఈస్ ప్యారలల్ టు ద యాక్సిస్ ఆఫ్ ద కోన్ ఈజ్ కాల్డ్ హైపర్బోలా. సో ఇలా మనకి ఆ డిఫరెంట్ షేప్స్ అంటే మనం ప్లేన్ తో కోన్ ని డిఫరెంట్ వేస్ లో ఇంటర్సెక్ట్ చేసినట్లయితే డిఫరెంట్ డయాగ్రామ్స్ ఫామ్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ కానిక్ సెక్షన్. మరి ఇప్పుడు ప్రతి డయాగ్రామ్ ని మనం ఇప్పుడు సో ప్లేన్ జియోమెట్రీ ప్రకారం డిస్క్రైబ్ చేసాము. ఇప్పుడు అనలిటికల్ జియోమెట్రీ అంటే కోఆర్డినేట్ జియోమెట్రీ ప్రకారం వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ కానిక్ చూద్దాం. సో హియర్ పారాబోలా, ఎలిప్స్ అండ్ హైపర్బోలా ఆర్ సెక్షన్స్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ బై ఏ ప్లేన్ అండ్ సో దే ఆర్ కాల్డ్ కానిక్ సెక్షన్స్. నౌ డెఫినిషన్ ఆఫ్ ఏ కానిక్. The locus of a point which moves in a plane such that the ratio of its distance from a fixed point to its perpendicular distance from a fixed straight line is always a constant is called a conic section or simply a conic. సో మనం సర్కిల్ డెఫినేషన్ ఏం చెప్పుకున్నాము అంటే లోకస్ ఆఫ్ ఏ పాయింట్ which is at a constant distance from fixed point is called circle. Fixed point is called center, the constant distance is called radius అన్నా. అంటే ఒక సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవడానికి మనకి సెంటర్ రేడియస్ తెలిస్తే చాలు. దట్ ఈస్ ద మినిమం క్వాంటిటీస్ ఆర్ నీడెడ్ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. అలాగే సో ఇక్కడ కానిక్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే కానిక్ డెఫినేషన్ ముందు అబ్జర్వ్ చేయండి. లోకస్ ఆఫ్ ఏ పాయింట్, ఎలాంటి పాయింట్ యొక్క లోకస్ విచ్ మూవ్స్ ఇన్ ఏ ప్లేన్ సచ్ దట్ ద రేషియో ఆఫ్ ఇట్స్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్ అండ్ ఫిక్స్డ్ లైన్. అంటే ముందు ఫిక్స్డ్ పాయింట్ నుంచి డిస్టెన్స్, తర్వాత అదే పాయింట్ కి ఫిక్స్డ్ లైన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ రెండు ఈ డిస్టెన్స్ల యొక్క రేషియో
ఒక ఫిక్స్డ్ కాన్స్టెంట్ అయినట్లయితే distance ratio of its distances from fixed point and a fixed line is constant, then the locus of P is called a conic. That is the definition of conic. మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూడండి, సింపుల్ గా చెప్తాను, మైండ్ లో పెట్టుకోండి. Locus of a point whose ratio of its distances from fixed point and fixed line is constant. Locus of a point, comma, ratio of its distances from fixed point to fixed line. ముందు పాయింట్ నుంచే డిస్టెన్స్ చెప్పాలి, అది మైండ్ లో పెట్టుకోండి. Ratio of its distances from fixed point and fixed line is constant is called conic. సింపుల్ గా చెప్పాలంటే. సో ఇంత సెంటెన్స్ లో కూడా మనం రాయక్కర్లేదు, జస్ట్ ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ మైండ్ లో పెట్టుకుంటే చాలు. సో ఒకసారి మరి ఇప్పుడు దీంట్లో ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, అంటే మనకి ఇప్పుడు కానిక్ ఈక్వేషన్ కావాలంటే ఫిక్స్డ్ పాయింట్ కావాలి, అలాగే ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ కావాలి, ఆ కాన్స్టెంట్ రేషియో ఏదైతే ఉందో అది కావాలి మనకి. అంటే 3 quantities are needed to find the equation of conic or to find the locus of point. సో ఫిక్స్డ్ పాయింట్ కావాలి, అలాగే ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ కావాలి, అలాగే కాన్స్టెంట్ రేషియో కావాలి మనకి. మరి ఇప్పుడు దీంట్లో ఈ ఫిక్స్డ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్నే మనం ఫోకస్ అంటాం. చూడండి, న్యూ వర్డ్స్ వస్తున్నాయి అన్ని కూడా. ఫోకస్ మేబీ మీకు ఫస్ట్ ఇయర్ లోనే పరిచయం ఉంటుంది ఫోకస్ అనేది వర్డ్, కెప్లర్స్ లాస్ లో, ప్లానెటరీ మోషన్. ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఫోకస్. అలాగే ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ ఏమంటామంటే మనం డైరెక్ట్రిక్స్ అంటాం. అలాగే ఆ కాన్స్టెంట్ రేషియో కాన్స్టెంట్ అవ్వాలని చెప్తున్నాం కాబట్టి ఆ కాన్స్టెంట్ రేషియో ఏదైతే ఉందో దాన్నే మనం ఎసెంట్రిసిటీ అంటాం. ఎసెంట్రిసిటీ ఈతో డినోట్ చేస్తాం జనరల్ గా దాన్ని. బహుశా మీకు మరి ఫస్ట్ ఇయర్ లో టచ్ ఉందో లేదో నాకు కరెక్ట్ గా ఐడియా లేదు ఫిజిక్స్ లో, బట్ మనకి మ్యాథ్స్ లో ఇప్పుడు ఈ 3 వర్డ్స్ ఫోకస్, డైరెక్ట్రిక్స్, ఎసెంట్రిసిటీ, ఈ 3 క్వాంటిటీస్ ఇస్తేనే మనకి ఈక్వేషన్ ఆఫ్ కానిక్ మనం ఫైండ్ అవుట్ చేయగలం. సెంటర్ రేడియస్ ఇస్తే మాత్రమే ఎలా సర్కిల్ ఫైండ్ అవుట్ చేసామో అలాగే కానిక్ ఈక్వేషన్ కావాలంటే ఫోకస్, డైరెక్ట్రిక్స్, ఎసెంట్రిసిటీ 3 కావాలి. రైట్. సో లెట్ ఎస్ బి ద ఫిక్స్డ్ పాయింట్ అనుకుందాం, అలాగే ఎల్ బి ద ఫిక్స్డ్ లైన్ అనుకున్నట్లయితే మనం అప్పుడు డయాగ్రామ్ ఇలా ఉంటుంది అనుకోండి. ప్లేన్ లో ఒక పాయింట్, ఒక లైన్, అంతే. ఇది పాయింట్, ఇది లైన్. ఈ లైన్ తో మీకు సంబంధం లేదు యాక్చువల్గా. PB ఎనీ పాయింట్ ఇన్ ద ప్లేన్. అప్పుడు డయాగ్రామ్ ఎస్పి డిస్టెన్స్, డయాగ్రామ్ లైన్ జాయిన్ చేసుకోండి. అలాగే పి నుంచి ఈ లైన్ కి పర్పెండిక్యులర్ ఎస్పిపిఎం. అట్ ఎంబి ద ప్రొజెక్షన్ ఆఫ్ పి ఆన్ ఎల్. ప్రొజెక్షన్ అంటే అర్థం ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అని. ప్రొజెక్షన్ మీన్స్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. అలాగే ఎస్పిని జాయిన్ చేసుకోండి. సో ఇప్పుడు ఎస్పి బై పిఎం వాల్యూ ఒక ఫిక్స్డ్ కాన్స్టెంట్ ఉండాలి ఎప్పుడు కూడా. అలా ఈ పాయింట్ కనుక మూవ్ అయినట్లయితే ద నేమ్ ఆఫ్ ద పాత్ నేమ్ నే మనం కానిక్ అంటాం. దెన్ ద లోకస్ ఆఫ్ పి సచ్ దట్ ఎస్పి బై పిఎం ఈక్వల్ టు ఈ కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్ ఏ కానిక్. అంటే కానిక్ సెక్షన్ అనగానే ఫస్ట్ సింపుల్ డెఫినేషన్ ఆఫ్ కానిక్ సెక్షన్ అని ఎప్పుడైనా అడిగాను అనుకోండి, మీరు చెప్పాల్సింది ఏంటంటే ఎస్పి బై పిఎం ఈక్వల్ టు ఈ, దట్స్ ఆల్. డెఫినేషన్ ఆఫ్ ద కానిక్ అంటే అదంతా లోకస్ ఆఫ్ పాయింట్ హూజ్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్ అండ్ ఫిక్స్డ్ రేషియో ఆఫ్ ఇట్స్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్ అండ్ ఫిక్స్డ్ లైన్ ఈజ్ కాన్స్టెంట్. అది టోటల్ ఫుల్ డెఫినేషన్. డెఫినేషన్ ఆఫ్ కానిక్ సింపుల్ గా చెప్పండి అంటే జస్ట్ ఎస్పి బై పిఎం ఈక్వల్ టు ఈ అని చెప్తే చాలు. ఇందులో ఎస్పి అంటే ఫోకస్ నుంచి పాయింట్ పి గల డిస్టెన్స్, అది అంటే 2 పాయింట్సే. ఫోకస్ అనేది పాయింటే, పి కూడా పాయింటే. పిఎం అంటే ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ద డైరెక్ట్రిక్స్, అంటే లైన్. డైరెక్ట్రిక్స్ అంటే లైన్, అంటే పాయింట్ పి నుంచి లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తెలుసు మీకు ఆల్రెడీ, మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఇదేమో ఎస్పి అంటేనేమో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, పిఎం అంటేనేమో పాయింట్ పి నుంచి లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఏవైనా 2 డిస్టెన్స్లే, ఈ డిస్టెన్స్ ల రేషియో ఫిక్స్డ్ కాన్స్టెంట్ అయితే దట్ locus of P is called conic.
So very important. Simplest form of definition of conic is SP by PM equal to E. The full form అయితే locus of point, the ratio of its distances from fixed point and fixed line is constant. Simple గా చెప్పాలంటే. Next, the fixed point S is called focus. The fixed straight line L is called directrix. The constant ratio denoted by E is called eccentricity of the conic. సో అందరూ కూడా మీకు ఆ స్పెల్లింగ్స్ కూడా కరెక్ట్గా మైండ్లో ఉంచుకోవాలి. డైరెక్ట్రిక్స్, ఫోకస్ అంటే ఈజీగానే ఉంటుంది, స్పెల్లింగ్ ప్రాబ్లం లేదు. డైరెక్ట్రిక్స్, ఎసెంట్రిసిటీ. మరి ఇప్పుడు డిపెండ్స్ అపాన్ ఎసెంట్రిసిటీ, సో వీ కెన్ క్లాసిఫైడ్ ద కానిక్ ఇంటూ 3 types. So there are 3 types of conics depends upon eccentricity. So if E is equal to 1, the name of the conic is called parabola. If 0 less than E less than 1, the conic is called an ellipse. If E greater than 1, the conic is called hyperbola. సో ఇప్పుడు మనకి ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఈ వాల్యూ ఆల్వేస్ ఫిక్స్డ్ అంటే 1 అంటే దాని అర్థం ఎస్పి బై పిఎం ఈజ్ ఈక్వల్ టు 1 అని. అంటే ఎస్పి ఈజ్ ఈక్వల్ టు పిఎం అంటే అర్థము ఫోకస్ నుంచి పాయింట్కి డిస్టెన్స్ అలాగే పాయింట్ నుంచి డైరెక్ట్స్ గల డిస్టెన్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే ద నేమ్ ఆఫ్ ద కానిక్ ఈజ్ కాల్డ్ పెరాబోలా. ఎస్పి బై పిఎం లెస్ దాన్ 1 ఉంటే ఎలిప్స్, ఎస్పి బై పిఎం వాల్యూ గ్రేటర్ దాన్ 1 ఉంటే హైపర్బోలా. సో ఇలా మనం 3 types ఆఫ్ కానిక్స్ మనం క్లాసిఫై చేసుకోవచ్చు డిపెండ్స్ అపాన్ ఎసెంట్రిసిటీ. సో ఏ కానిక్ ఈక్వేషన్ కావాలన్నా మనం ఏ క్వాంటిటీస్ మనకు అవసరం అని చెప్పండి ఒకసారి. ఫోకస్, డైరెక్ట్రిక్స్, ఎసెంట్రిసిటీ. ఫోకస్, డైరెక్ట్రిక్స్, ఎసెంట్రిసిటీ. మరి ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ పారాబోలా, ఏ క్వాంటిటీస్ తెలిస్తే మనం ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా కనుక్కోవచ్చు? పారాబోలాలో ఎసెంట్రిసిటీ ఆల్వేస్ 1. ఓన్లీ ఫోకస్, డైరెక్ట్రిక్స్ ఇస్తే చాలు. సో ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా కనుక్కోవచ్చు. అంటే పారాబోలా ఈక్వేషన్ కనుక్కోమన్నప్పుడు ఎసెంట్రిసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫర్ ఎనీ పారాబోలా ఎసెంట్రిసిటీ ఈజ్ ఆల్వేస్ 1. బట్ ఎలిప్స్ లో 0 లెస్ దాన్ ఈ లెస్ దాన్ 1 అన్నారు కానీ ఎంత అవుతుందో చెప్పలేదు ఈ వాల్యూ. సో 0కి 1కి మధ్యలో ఇన్ఫైనెట్లీ మెనీ రియల్ నంబర్స్ ఉన్నాయి. అంటే అప్పుడు మనకి ప్రతి ఎలిప్స్కి డిఫరెంట్ ఎసెంట్రిసిటీస్ ఉంటాయి మనకి. సో డిఫరెంట్ ఎలిప్స్కి డిఫరెంట్ ఎసెంట్రిసిటీస్ ఉంటాయి. బట్ పారాబోలాలు ఎన్ని డిఫరెంట్ పారాబోలాలు తీసుకున్నా వాటి ఎసెంట్రిసిటీ ఆల్వేస్ 1. అలాగే హైపర్బోలా ఈ గ్రేటర్ దాన్ 1 అన్నారు కానీ ఈ వాల్యూ పర్ఫెక్ట్గా మనం డిస్క్రైబ్ చేయలేదు అక్కడ. సో కాబట్టి ఇక్కడ కూడా మనకి సో ఈ గ్రేటర్ దాన్ 1 అంటే కంపల్సరీ ఆ గ్రేటర్ దాన్ 1 వాల్యూ ఎంతో మనకు తెలియాలి. ఈ లెస్ దాన్ 1 అంటే ఆ లెస్ దాన్ 1 క్వాంటిటీ ఎంతో మనకు తెలియాలి. 1/2 2/3 √3/2 ఇలా మనకు ఆ ఎసెంట్రిసిటీస్ అన్ని ఇస్తేనే అప్పుడు మనం ఎలిప్స్ క్యాలిక్యులేట్ చేయగలం. అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎలిప్స్ అండ్ హైపర్బోలా, సో వీ హ్యావ్ టు నో the eccentricity of the conic along with focus and directrix. Focus directrix తో పాటుగా ఎసెంట్రిసిటీ కూడా మనకు తెలియాలి ఎలిప్స్ హైపర్బోలా ఈక్వేషన్ కనుక్కోవాలంటే. బట్ వేర్ యాజ్ ఇన్ పారాబోలా, సో ఓన్లీ ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ enough to find the equation of parabola because the eccentricity of parabola is always equal to 1. So all of you should remember the focus, what is the focus and what is the directrix and what is the eccentricity. Next, MCQs. If the eccentricity is greater than 1, then the conic is called what? Hyperbola. Hyperbola. If the eccentricity is equal to 1, the conic is called Parabola. Parabola. Right. If the eccentricity is less than 1, the conic is called Ellipse. Ellipse. Right. Very good. So just an idea. And based upon eccentricity, we can classify the
కానిక్ సెక్షన్ ఇంటూ 3 టైప్స్. సో ఆ 3 టైప్స్ గురించి నేర్చుకున్నాము. నెక్స్ట్ మరి ఇప్పుడు ఫర్ ఎవ్రీ లోకస్ దెర్ ఈస్ ఎన్ ఈక్వేషన్. అది మీరు ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారు ఈ సెంటెన్స్ గురించి. ఫర్ ఎవ్రీ లోకస్ దెర్ ఈస్ ఎన్ ఈక్వేషన్ అండ్ ఫర్ ఎవ్రీ ఈక్వేషన్ every equation in x and y is called a locus of a point అని మనం చెప్పుకోవచ్చు. అలాగే మరి ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ కానిక్ సెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఇప్పుడు కానిక్ సెక్షన్ ఈక్వేషన్ కావాలంటే ఏమేం కావాలో తెలుసుకున్నాం కదా, ఫోకస్, డైరెక్ట్రిక్స్, ఎసెంట్రిసిటీ. సో ఈక్వేషన్ ఆఫ్ ఏ కానిక్ సెక్షన్ అంటే జనరలైజ్ చేసి చెప్తున్నాం రా ఇక్కడ మనం. సో జనరలైజ్ చేసేటప్పుడు ఏంటంటే ఎసెంట్రిసిటీ ఈ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. So equation of conic, let px comma y be any point in a plane, let s a comma b be the focus, let l is equal to px plus qy plus r equal to 0 be a fixed straight line. సో ఇప్పుడు మనకి ఫిక్స్డ్ లైన్ తెలిసింది, అలాగే ఫిక్స్డ్ పాయింట్ తెలుసు, అలాగే ఎసెంట్రిసిటీ ఈ బి ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ద కానిక్ అని తీసుకోండి. సో ఇప్పుడు ఎస్పి అలాగే పిఎం, పి నుంచి లైన్కి పర్పెండిక్యులర్ డ్రా చేసుకోండి, లెట్ ఇట్ బి సమ్ ఎం అనుకోండి. సో పిఎం ఈజ్ అ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ పి టు ద డైరెక్ట్రిక్స్. సో బై ద డెఫినిషన్ ఆఫ్ అ కానిక్ ఎస్పి బై పిఎం ఈజ్ ఈక్వల్ టు ఈ. By cross multiplying we get sp equal to e into pm and then squaring on both sides sp square equal to e square into pm square. So here sp is nothing but a distance between s and p. So మరి s ని మనం అక్కడ a కామా b అని డినోట్ చేసాం కాబట్టి దట్ ఈస్ sp స్క్వేర్ వాల్యూ x మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ b హోల్ స్క్వేర్. అలాగే ఈ స్క్వేర్ అలాగే ఉంటుంది. పిఎం మీన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ద లైన్, దట్ ఈస్ పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ ఆర్ మాడ్యులస్ బై రూట్ ఆఫ్ పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇక దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏ టైప్ ఆఫ్ ఈక్వేషన్ వస్తుంది అంటే యాక్చువల్గా మొత్తం ఏం చేయక్కర్లేదురా, జస్ట్ అంటే హౌ ద కానిక్ ఈక్వేషన్ ఆఫ్ ద కానిక్ ఈజ్ డెరైవ్డ్ అనే దానికి జస్ట్ ఒక చిన్న బ్రీఫింగ్ ఇస్తున్నాం అంతే. అంటే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఈక్వేషన్ ఆఫ్ ద కానిక్ కనుక్కోమన్నారంటే ఎప్పుడు ఇదే కాన్సెప్ట్, చాప్టర్ ఏదైనా ఇదే కాన్సెప్ట్ మనం అప్లై చేసేది. కానిక్ ఈక్వేషన్ కనుక్కోండి, ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా కనుక్కోండి, ఫోకస్ డైరెక్ట్రిక్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా ఇలా కనుక్కుంటాం, ఫోకస్ డైరెక్ట్రిక్స్ ఇస్తే. ఇక ముందు ఆ తర్వాత మనకి వేరే మెథడ్స్ కూడా యూజ్ చేసుకుంటాం పారాబోలా ఈక్వేషన్ కనుక్కోవడానికి, అది తర్వాత చూద్దామా. సో ప్రజెంట్ మనకి ఇప్పుడు కానిక్ ఈక్వేషన్ దీన్ని సింప్లిఫై చేస్తే ఎలాంటి ఈక్వేషన్ వస్తుంది అంటే అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్ము ఎక్స్ టర్ము కాన్స్టెంట్ ఉంది, అలాగే వై స్క్వేర్ టర్ము వై టర్ము కాన్స్టెంట్ ఉంది. సో ఇది రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి పీ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ ఇటు మల్టిప్లై అవుతుంది. తర్వాత ఈ స్క్వేర్ ఇంటూ this is a px plus qy plus r whole square ante apply a plus b plus e whole square formula, a square plus b square plus 2ab a square plus b square plus c square plus 2ab apply చేసినప్పుడు మనకి 2pqxy వస్తుంది టర్మ్. అంటే ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ టర్మ్ వస్తుంది, వై స్క్వేర్ టర్మ్ వస్తుంది, xy టర్మ్ వస్తుంది, అలాగే ఎక్స్ టర్ము వై టర్ము కాన్స్టెంట్, ఈ 6 టైప్స్ ఆఫ్ టర్మ్స్ వస్తాయి. సో ఆన్ సింప్లిఫికేషన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కానిక్ టేక్స్ ద ఫార్మ్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. సో కానిక్ ఈక్వేషన్ ఈ ఫామ్ లోకి కన్వర్ట్ అవుతుంది. క్లియర్లీ దిస్ ఈజ్ ఏ జనరల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్ నుంచి చదువుకుంటూనే ఉన్నాం దీన్ని, జనరల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అని చెప్పేసి. సో పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కూడా ఒక జనరల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది, అలాగే సర్కిల్ కూడా జనరల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది. అలాగే కానిక్ సెక్షన్ ప్రతి కానిక్ కూడా ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషనే అవుతుంది. సో ఇప్పుడు మనకి అంటే మనకి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ తీసుకున్నట్లయితే ఒక జనరల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఎప్పుడు పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది, అదే విధంగా సో ఎప్పుడు
సర్కిల్ రిప్రజెంట్ చేస్తుందో నేర్చుకున్నాం మనం ఫస్ట్ ఇయర్లో, అలాగే సెకండ్ ఇయర్లో సర్కిల్స్లో. మరి ఇప్పుడు ఇదే జనరల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అంటే ఈ మొత్తాన్ని సింప్లిఫికేషన్ చేసుకొని మొత్తం సింప్లిఫికేషన్ చేశాక అప్పుడు దీంతో కంపేర్ చేసుకుంటే ఆ ఏబి వాల్యూ హెచ్ వాల్యూస్ మనం గ్యాదర్ చేసుకోవాలి. ఏ వాల్యూ బి వాల్యూ హెచ్ వాల్యూ గ్యాదర్ చేసుకొని చూసుకుంటే మనకి సో అక్కడ జనరల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఎక్స్ అండ్ వై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hx ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ 0 represents a conic if చూడండి ఇప్పుడు డెల్టా కండిషన్ అంటాం దీన్ని. ఇది ఆల్రెడీ మీకు ఫస్ట్ ఇయర్లో నేను సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తే ప్రూఫ్ చేసాం. ఆల్ హాస్టల్ గర్ల్స్ హ్యావ్ బ్యూటిఫుల్ ఫేసెస్ గాన్ ఫర్ సినిమా అని ఒక చిన్న ప్రోవర్బ్ కూడా అంటే ఫ్రేజ్ ఒకటి ఫామ్ చేసాం మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఏహెచ్జి హెచ్బిఎఫ్ జిఎఫ్సి అది గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ఫ్రేజ్ కూడా మీకు చెప్పాను. రైట్, ఇప్పుడు దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదే మనకి ఏబిసి ప్లస్ 2fgh మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ అంటాం. సో ఇప్పుడు ఈ వాల్యూ 0 అయితే అంటే జనరల్గా మనం డిటర్మినెంట్స్ని మనం డెల్టాతో డినోట్ చేస్తాం కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ డెల్టా కండిషన్ అని దానికి అందుకనే పేరు. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో డెల్టా కండిషన్ అనగానే మీకు ఇది గుర్తు రావాలి. ఏబిసి ప్లస్ 2fgh మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ గుర్తొస్తే చాలు. ఇఫ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దెన్ ద కర్వ్ రిప్రజెంటెడ్ బై 1 ఈజ్ కాల్డ్ ఏ డీజనరేట్ కానిక్. డీజనరేట్ కానిక్ అంటే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది అని. దట్ ఈస్ కాల్డ్ డీజనరేట్ కానిక్ అంటే వర్టెక్స్ నుంచి పాస్ అవుతుంది. అదే డెల్టా నాట్ ఈక్వల్ టు 0 దెన్ ద కర్వ్ రిప్రజెంటెడ్ బై 1 ఈజ్ కాల్డ్ ఏ నాన్ డీజనరేట్ కానిక్. సరే పెద్దగా మనకి ఈ వర్డ్స్ మనకు అక్కర్లేదు. డీజనరేట్ కానిక్ నాన్ డీజనరేట్ కానిక్ అవసరం లేదు. సో డెల్టా 0 అయితే దట్ ఈక్వేషన్ మే బి రిప్రజెంటెడ్ యాజ్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అయితే మాత్రం అది కానిక్ రిప్రజెంట్ చేస్తుంది. అది సర్కిల్ కావచ్చు, ఎలిప్స్ కావచ్చు, పెరాబోలా కావచ్చు, హైపర్బోలా కావచ్చు. ఈ 4 టైప్స్ ఆఫ్ ఫిగర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. మరి ఎప్పుడు ఈ 4 టైప్స్ ఆఫ్ ఏ ఫిగర్ రిప్రజెంట్ చేస్తుంది అనేది మనం కనుక్కోవాలి. చూడండి, if delta is equal to 0 and h square is equal to ab, then the conic represents a parabola, or then the equation 1 represents a parabola. అంటే ఫస్ట్ డెల్టా నాట్ ఈక్వల్ టు 0 కావాలి. అంటే ఏ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చైనా సరే మనకి దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ సర్కిల్, పారాబోలా, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, ఎలిప్స్, హైపర్బోలా ఇట్లా 5 or 6 టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఇవ్వచ్చు. సో ఏది ఇచ్చినా మనం ఫస్ట్ వెరిఫై చేయాల్సింది ఏంటంటే డెల్టా కండిషన్ వెరిఫై చేయాలి మనం. దట్ ఈస్ ఏబిసి ప్లస్ 2fgh మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. డెల్టా 0 అయితే అప్పుడు రిమైనింగ్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కండిషన్స్ అప్లై చేస్తాం, అబ్జర్వ్ చేస్తాం. డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అయితే నెక్స్ట్ హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి కండిషన్ వెరిఫై చేయాలి. h square is equal to ab అయితే then the name of the conic is called parabola. సో డయాగ్రామ్ అలా ఉంటుంది పారాబోలా. సో ఆల్రెడీ మీకు తెలుసు 10th క్లాస్ నుంచే మీకు తెలుసు పారాబోలా గురించి. సో ఎవ్రీ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ రిప్రజెంట్స్ ఏ పారాబోలా 10th క్లాస్లోనే నేర్చుకున్నారు మీరు. నెక్స్ట్ సెకండ్ వన్, ఇఫ్ డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అండ్ h స్క్వేర్ లెస్ దాన్ ab దెన్ ద కానిక్ రిప్రజెంట్స్ యాన్ ఎలిప్స్. ఎలిప్స్ రిప్రజెంట్ చేస్తుంది. సో హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి అయితేనేమో పారాబోలా, హెచ్ స్క్వేర్ లెస్ దాన్ ఏబి అయితే కానిక్. దాన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను చెప్తాను నెక్స్ట్. సో థర్డ్ వన్ వచ్చేటప్పటికి డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అండ్ హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏబి అయినట్లయితే దెన్ ద కానిక్ రిప్రజెంట్స్ ఏ హైపర్బోలా. సో హైపర్బోలా డయాగ్రామ్ ఇలా వస్తుంది. అలాగే ఫోర్త్ వన్ కూడా ఉంది. ఇఫ్ డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అవుతూ హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏబి ఇంతవరకే అయితే హైపర్బోలా అంటాము. ఈ కండిషన్ తో పాటు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కూడా 0 అయితే ద కానిక్ రిప్రజెంట్స్ ఏ రెక్టాంగులర్ హైపర్బోలా. రెక్టాంగులర్ హైపర్బోలా. సో డయాగ్రామ్ మనకు ప్రజెంట్ అవసరం లేదు కాబట్టి జస్ట్ ఒక ఐడియా కోసం చూడటమే. ఇది ఎక్స్ వై ఈక్వల్ టు సి స్క్వేర్ అనేది రెక్టాంగులర్ హైపర్బోలా. సో మరి ఇప్పుడు వీటిని ఈజీగా ఎలా గుర్తుంచుకోవాలి అంటే మనం డెఫినేషన్ ఆఫ్ కానిక్ దగ్గర ఎసెంట్రిసిటీ గురించి డిస్కస్ చేసుకున్నాం.
ఈ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే పారాబోలా, ఈ లెస్ దాన్ 1 అయితే ఎలిప్స్, ఈ గ్రేటర్ దాన్ 1 అయితే హైపర్బోలా. అంటే లెస్, గ్రేటర్, ఈజ్ ఈక్వల్ టు 3 కండిషన్లు వాడాం. అంటే ఇక్కడ కూడా హెచ్ స్క్వేర్కి ఏబికి మధ్య రిలేషన్ సేమ్ రిలేషన్స్ ఉంటే అవి సేమ్ కానిక్స్ రిప్రజెంట్ చేస్తాయి. అంటే హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి అయితే దట్ ఈస్ పారాబోలా, హెచ్ స్క్వేర్ లెస్ దాన్ ఏబి అయితే ఎలిప్స్, హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏబి అయితే హైపర్బోలా. ఈ డెల్టా ఈక్వల్ నాట్ ఈక్వల్ 0 అనేది కామన్ కండిషన్ అన్నిటికీ. సో డెల్టా నాట్ ఈక్వల్ టు 0, హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏబి అవుతూ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినట్లయితే దెన్ ద కానిక్ రిప్రజెంట్స్ ఏ రెక్టాంగులర్ హైపర్బోలా. సో ఇవి ఈ 4 కండిషన్స్ ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకుంటున్నాం. మిగతా 2 కండిషన్స్ ఉన్నాయి, అవి ఆల్రెడీ మనం నేర్చుకున్నవే ఇంతకు ముందు. అవి ఏంటో కూడా ఒకసారి చూద్దాం. If delta not equal to 0, h is equal to 0, a equal to b, then the conic represents a circle. ఇది ఆల్రెడీ మన సర్కిల్స్ లో చెప్పుకున్నాం. డెల్టా నాట్ ఈక్వల్ టు 0, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే xy టర్మ్ 0, కోఎఫిషియంట్ 0 ఉండాలి. అంటే xy టర్మ్ ఉండకూడదు సర్కిల్స్ లో. అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ అయినట్లయితే దెన్ ద నేమ్ ఆఫ్ ద కానిక్ ఈజ్ కాల్డ్ సర్కిల్. 6th one. ఇప్పుడు మరి ఎప్పుడైతే డెల్టా 0 అయిందో ఇది రిమైనింగ్ 3 కండిషన్స్ ఇవే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. హెచ్ స్క్వేర్ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు ఏబి, ఎఫ్ స్క్వేర్ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు బీసీ, జీ స్క్వేర్ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు ఏసీ. అందుకనే ఫస్ట్ మనం ఏ ఈక్వేషన్ ఇచ్చి అయినా సరే ఇది ఏ కర్వ్ను రిప్రజెంట్ చేస్తుంది అడిగినప్పుడు ఫస్ట్ డెల్టా ఫైండ్ అవుట్ చేయాలి. సో డెల్టా వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అది నాట్ ఈక్వల్ టు 0 అయితేనేమో కానిక్ కండిషన్స్ వెరిఫై చేస్తాం, హెచ్ స్క్వేర్ అండ్ ఏబిల మధ్య రిలేషన్. అలాగే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి లేదా వెరిఫై చేస్తాము. అది సో అప్పుడు దెన్ ద కానిక్ రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. సో మనకి ఆబ్జెక్టివ్ లో జేఈ మెయిన్స్ లో కానీ జేఈ మెయిన్స్ లో మాక్సిమం ఇవ్వగలిగినట్టు క్వశ్చన్ అంటే ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చేసి సో ఇది ఏ కర్వ్ రిప్రజెంట్ చేస్తుంది అనేది అడగవచ్చు, మనకి అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. సో అందుకని 6 కండిషన్స్ కంపల్సరీగా మీకు మైండ్లో ఉండిపోవాలి, ఫిక్స్ అయిపోవాలి. యాక్చువల్గా ఈ 6 కండిషన్స్ మీకు ఫస్ట్ ఇయర్ లోకస్ చాప్టర్లోనే చెప్తారు. కావాలంటే మీరు ఫస్ట్ ఇయర్ మెటీరియల్ కనుక ఉంటే ఓపెన్ చేసి చూడండి, ఈ 6 కండిషన్స్ ఫస్ట్ ఇయర్లోనే ఉంటాయి. అది రైట్. ఒక ఎగ్జాంపుల్ దాని మీద, ద కానిక్ రిప్రజెంటెడ్ బై ద ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 12y ప్లస్ 4 ఈక్వల్ టు 0 ఈజ్ సర్కిలా, పెరాబోలానా, ఎలిప్సా, హైపర్బోలా అన్నారు. అఫ్ కోర్స్ ఈ ప్రాబ్లమ్ని మనం ప్రాబ్లం చేయకుండా కూడా చెప్పేసేయచ్చు ఆన్సర్. ఎందుకు అంటే చూడండి ఇక్కడ 12y ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x మైనస్ 4 అవుతుంది. అప్పుడు y వాల్యూ అంటే 12తో డివైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బై 12 అంటే y ఈజ్ ఈక్వల్ టు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ x వస్తుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్. మరి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కాబట్టి దాని గ్రాఫ్ ఎప్పుడు కూడా పారాబోలిక్ షేప్ లోనే ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చెప్పడానికి అయితే పెద్ద కష్టపడాల్సిన పని లేదు. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అలాగే y టర్మ్ ఒకటి, లేదా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ y ఉండి x టర్మ్ ఒకటి ఉందనుకో, అప్పుడు కూడా అది పారాబోలానే. సో కాబట్టి ఇప్పుడు మనకి ఇది పారాబోలా అవుతుంది. బట్ దానికి ప్రూఫ్ అంటే ఇప్పుడు మనం కండిషన్స్ పరంగా వెరిఫై చేద్దాం ఒకసారి. అంటే కండిషన్స్ పరంగా ప్రూవ్ చేయాలి అంటే దీన్ని జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకోండి. ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 12y ప్లస్ 4 ఈక్వల్ 0 కంపేరింగ్ విత్ ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c equal to 0. సో a equal to 1, అలాగే ఇందులో xy టర్మ్ లేదు కాబట్టి 2h is equal to 0 అంటే h is equal to 0. y స్క్వేర్ టర్మ్ కూడా లేదు కాబట్టి b equal to 0. 2gx equal to a అంటే 2g equal to 8, g equal to 4. 2fy అంటే 2f 12 అవుతుంది, f వాల్యూ 6, కాన్స్టెంట్ c వాల్యూ 4. ఇప్పుడు డెల్టా కండిషన్ దట్ ఈస్ ఏబిసి ప్లస్ 2fgh మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి -6 వస్తుంది. అదంతా క్యాలిక్యులేషన్ చూపించలేదులే ఇక్కడ,
మరి మీరు కావాలంటే చేసుకోవచ్చు. -6 అంటే డెల్టా నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. అలాగే h² వాల్యూ 0 అవుతుంది. అలాగే ఏబి వాల్యూ కూడా 1 × 0 0 అయింది. అంటే మనకి h² ఏబి మధ్య రిలేషన్ కనుక్కోవాలి కాబట్టి నెక్స్ట్ h² వాల్యూ ఏబి వాల్యూ కనుక్కున్నాం. క్లియర్లీ h² వాల్యూ 0నే, ఏబి వాల్యూ 0నే. అంటే h² ఈక్వల్ టు ఏబి. డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అండ్ h² ఈక్వల్ టు ఏబి. దేర్ఫోర్ ద గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ పారాబోలా. మరి ఇప్పుడు మనం ఇదంతా ఏం చేయక్కర్లేదు. చక్కగా ఇప్పుడు క్వాడ్రాటిక్ y ఈక్వల్ టు క్వాడ్రాటిక్ ఇన్ x ఉన్నా, అలాగే x ఈజ్ ఈక్వల్ టు క్వాడ్రాటిక్ ఇన్ y ఉన్నా, దాని ఈక్వేషన్ ఎప్పుడు పారాబోలానే రిప్రజెంట్ చేస్తుంది. మనకి x² y² xy ఉన్నప్పుడు కూడా పారాబోలా రిప్రజెంట్ చేసే ఈక్వేషన్స్ ఉన్నాయి. కాకపోతే దీన్ని మనం వర్కింగ్ చేయకుండా చెప్పవచ్చు అని చెబుతున్నాం అంతే. రైట్. సో ఇలా మనం ఒక ఈక్వేషన్ ఇచ్చేసి అది దేని రిప్రజెంట్ చేస్తుంది అనేది ఒక మనకి ఐపీలో ఆబ్జెక్టివ్లో క్వశ్చన్స్ ఐపీలో ఏముండవు. నెక్స్ట్ ఎంసీక్యూస్ జాగ్రత్త చెప్పండి అందరూ కూడా. ఇఫ్ ax² + 2hx² + by² + 2gx + 2fy + equal 0 represents which of the following if delta not equal to 0 and h² equal to ab? Parabola. Parabola. Right. Next, second one. ax² + 2hx² + by² + 2gx + 2fy + equal 0 represents which of the following if delta not equal to 0 and h² greater than ab? Hyperbola. 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 No. రెక్టాంగులర్ హైపర్బోలా కావాలంటే a + b కూడా 0 కావాలి కదరా. సో కాబట్టి అక్కడ a + b = 0 ఇవ్వలేదుగా మనకి, ఓన్లీ గ్రేటర్ దాన్ కండిషన్. ఈ గ్రేటర్ దాన్ 1 అంటే హైపర్బోలా కాబట్టి ఇక్కడ h² గ్రేటర్ దాన్ ab అంటే హైపర్బోలా. ఆ రిలేషన్ గ్రేటర్ దాన్ అలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్. ax² + 2hx² + by² + 2gx + 2fy + equal 0 represents which of the following if delta not equal to 0, h equal to 0 and a equal to b? Circle. సర్కిల్. వెరీ గుడ్, సర్కిల్ అవుతుంది. రైట్. సో జస్ట్ ఒక ఐడియా కోసం మీకు కొంచెం ప్రాక్టీస్ అవటం కోసం చెప్పినవే ఇవి. మనం నోట్స్లో రాసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మీకు నోట్స్ పంపిన నోట్స్లో ఈ ఎంసీక్యూల వరకు డిలీట్ చేశాను రా, చూసే ఉంటారు మీరు. రైట్. నెక్స్ట్ మరి ఇప్పుడు కానిక్ అంటే డెఫినేషన్ తెలుసుకున్నాము. కానిక్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా నేర్చుకున్నాం మనం. SP/PM = E. దాన్ని సింప్లిఫై చేస్తే ఈక్వేషన్ ఆఫ్ కానిక్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ కానిక్ లో మనకి ఇప్పుడు సర్కిల్స్ లో అంటే స్పెషల్ గా డెఫినేషన్స్ ఏమీ లేవు పెద్దగా. సెంటర్ రేడియస్ అంటే ఎప్పుడు మనకు వాడేటువంటి వర్డ్సే కాబట్టి. బట్ ఇందులో ఈ కానిక్ సెక్షన్ లో కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సి ఉందిరా. ఆ డెఫినేషన్స్ కావచ్చు లేదా ఇంపార్టెంట్ వర్డ్స్ కావచ్చు, వాటి గురించి మనం మైండ్ లో పెట్టుకోవాలి, కంపల్సరీగా మైండ్ లో ఉంచుకోవాలి వాటి గురించి. డెఫినేషన్ మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. దేనిని ఏ పేరుతో పిలుస్తాము, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ని పరిచయం చేశారు, వీడు నా ఫ్రెండ్ రా పలానా క్లాసులో అని చెప్పేసి మీకు ఒక ఫ్రెండ్ని పరిచయం చేశారు. అప్పుడు మీరు రేపు ఎప్పుడన్నా ఆ పర్సన్ కనపడ్డప్పుడు ఏమని పిలుస్తారు? పేరు పెట్టి పిలుస్తారా, లేకపోతే హలో నా ఫ్రెండ్ నాకెళ్ళి చూడని మాట్లాడతారా? మాట్లాడరు కదా. నా ఫ్రెండ్ నాకెళ్ళి చూడని మాట్లాడరు కదా, ఆ పేరుతో పిలుస్తారు. అలాగే ఇక్కడ కూడా ప్రతి దానికి ప్రతి లైన్కి ఇప్పుడు మనకి స్ట్రైట్ లైన్స్ వరకు పాయింట్ లైన్ అని చెప్తాము. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది, పాయింట్ని మనం ఫోకస్ అని పేరు పెట్టాము ఒకటి ఇక్కడ. అలాగే లైన్కి ఏమో డైరెక్ట్రిక్స్ అని పేరు పెట్టాం. అంటే ఒక్కొక్క చాప్టర్లో ఒక విధంగా మారిపోతున్నాయి నేమ్స్. ఆ నేమ్స్ గురించి ఇక్కడ మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలిరా కంపల్సరీగా. ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు డిస్కస్ చేయబోయేటువంటి కాన్సెప్ట్ మీద కంప్లీట్ గ్రిప్ రావాలి. రైట్. ఫస్ట్ వన్ ఈజ్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ సింప్లీ యాక్సిస్ అంటాం. సో ఇది ఇప్పుడు ఈ వర్డ్ మనకి పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా మూడిట్లో ఉంటుంది. ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ సింప్లీ యాక్సిస్. మరి దేనిని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాము? ఆ డెఫినేషన్ ఒక ఐడియా పెట్టుకోండి అంతే, అంతేగాని బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఆబ్జెక్టివ్లో ఐపీలో క్వశ్చన్స్ అడుగుతారు, ఫైండ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా అని. అలాంటప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటో మనకు తెలియకుండా మనం దాన్ని కనుక్కోలేము. మరి ఏంటి ఆ ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే చూద్దాం ఒకసారి.
The straight line passing through the focus and perpendicular to the directrix is called the axis of the conic section. సో మనకి ఫోకస్ అంటే ఏంటో తెలుసు, ఇప్పటికీ డైరెక్ట్రిక్స్ అంటే ఏంటో కూడా తెలుసు. ఇప్పుడు మనకి ఫోకస్ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఇచ్చేసి ఫైండ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అని అడుగుతారు మనకి. మరి ఏం చెప్తున్నాం ఇక్కడ, డైరెక్ట్రిక్స్ కి పర్పెండిక్యులర్ గా ఉంటూ ఫోకస్ నుంచి పాస్ అయ్యేటువంటి లైన్ నే మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాము. సో ఈ బ్లూ లైన్ డైరెక్ట్రిక్స్, ఇక దీని పర్పెండిక్యులర్ గా ఉంటూ ఫోకస్ ఎస్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఈ లైన్, ఈ ఎస్ఏ ఆర్ ఏఎస్ ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ యాక్సిస్ ఆఫ్ ద కానిక్ అంటాం. అంటే ఇప్పుడు మనకి మరి ఇప్పుడు ఈ యాక్సిస్ ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలి చెప్పండి. ఫోకస్ ఎస్ ఇచ్చారు, అలాగే డైరెక్ట్రిక్స్ ఎల్ ఇచ్చారు. మరి ఈక్వేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఎలా కనుక్కోవాలి చెప్పండి. Slope perpendicular. చెప్పండి, క్లియర్గా చెప్పండి మొత్తం. అంటే అప్పుడు స్లోప్ ఆఫ్ లైన్ చూడండి, సింపుల్ ప్రాబ్లం మీరు చెప్పలేకపోయారు. ఇప్పుడు సొల్యూషన్ మీకు తెలిసిన దాన్ని మీరు చెప్తే మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. నోట్లో పెట్టుకొని మైండ్లో పెట్టుకుంటే ఎవరు చెప్పలేదు నేను ఎందుకు చెప్పాలి అనుకుంటే కష్టం. మీకు వచ్చినవి కూడా మీరు బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. అది మీరు అలవాటు చేసుకోకపోతే జీవితంలో ఎప్పటికీ పైకి రాలేరు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసింది మీరు బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా మీ ఒపీనియన్ బయటికి చెప్పకపోతే మీరు ఎప్పటికీ పైకి రాలేరు, డెవలప్ అవ్వలేరు. సో ఇప్పుడు అంటే మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే డైరెక్ట్రిక్స్ కి పర్పెండిక్యులర్ గా ఉంటూ ఫోకస్ ఎస్ నుంచి పాస్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఈ లైన్ స్లోప్ ఎం అనుకుంటే అప్పుడు యాక్సిస్ స్లోప్ ఎంత అవుతుంది? -1/m. -1/m. పాయింట్ ఎస్ స్లోప్ -1/m. ఈక్వేషన్ ఆఫ్ లైన్ y - y1 = -1/m × x - x1. అలా వాడుకోవచ్చు. లేదా మొత్తం 3 మెథడ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లం చేయడానికి. లైన్ పర్పెండిక్యులర్ టు ద గివెన్ లైన్ అంటే ax + by + c = 0 కి పర్పెండిక్యులర్ లైన్ bx - ay + k = 0. ఇప్పుడు ఆ ఫోకస్ ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే k వస్తుంది. మళ్ళీ ఆ bx - ay + k ప్లేస్ లో k వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇలా రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి. లేదా అసలు డైరెక్ట్ గా ఫార్ములా ఉంది. ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ x1 y1 అండ్ పర్పెండిక్యులర్ టు ax + by + c = 0 అంటే b × x - x1 - a × y - y1 = 0. డైరెక్ట్ గా ఫార్ములా కూడా ఉంది. సో 3 మెథడ్స్ లో ఏ మెథడ్ అయినా అప్లై చేసుకోవచ్చు మీరు. టోటల్గా ఏంటి, ఇప్పుడు మామూలుగా మీరు ఫస్ట్ ఇయర్ లో చేశారు. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ అంటే ఏం చేశారో ఇక్కడ కూడా అదే మనం చేయాల్సింది. కాకపోతే సెంటెన్స్ ఫార్మేషన్ అంతా మారిపోయింది చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా హూజ్ ఫోకస్ ఈజ్ ఎస్ అండ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ ఎల్ = 0. ఇదే ప్రాబ్లం ఫస్ట్ ఇయర్ లో అడిగితే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ఎస్ అండ్ పర్పెండిక్యులర్ టు ఎల్ = 0 అని అడుగుతారు. ఈ ఫోకస్ డైరెక్ట్రిక్స్ యాక్సిస్ అనే వర్డ్సే రావు అక్కడ. అందుకని ఇప్పుడు మీకు అవే సెంటెన్స్లు ఆ నేమ్స్ మారిపోయినాయి ఇక్కడ, అది గమనించండి. రైట్, ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఫోకస్ నుంచి పాస్ అవుతూ డైరెక్ట్రిక్స్ పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ నే మనం ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ సింప్లీ యాక్సిస్ ఆఫ్ ద కానిక్ అంటాం. హియర్ SA is called ప్రిన్సిపల్ యాక్సిస్. డెఫినేషన్ మైండ్ లో ఉండాలి, పర్ఫెక్ట్ గా ఫిక్స్ అయిపోవాలి మీరు ఇక్కడే. నెక్స్ట్ ఆ తర్వాత వర్టెక్స్ ఆర్ వర్టిసిస్. మరి వర్టెక్స్ ఆర్ వర్టిసిస్, మరి ఇది ఆర్ అని ఎందుకంటే ఇక్కడ వర్టెక్స్ అంటే సింగులర్, వర్టిసిస్ అంటే ప్లూరల్. సో మరి వర్టెక్స్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, వర్టిసిస్ ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే ఇప్పుడు మనకి పారాబోలాలో వచ్చేటప్పటికి ఏంటంటే ఒకటే ఒక వర్టెక్స్ ఉంటుంది. ఎలిప్స్ హైపర్బోలా చాప్టర్స్ లో ఏంటంటే 2 వర్టిసిస్ ఎగ్జిస్ట్ అవుతాయి. అది 2 ఎందుకు ఎగ్జిస్ట్ అవుతున్నాయి అనేది అక్కడ మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తున్నాం. ప్రజెంట్ ఏంటంటే ద పాయింట్, దేనిని వర్టెక్స్ ఆర్ వర్టిసిస్ అంటామంటే ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కానిక్ అండ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ కాల్డ్ ద వర్టిసిస్ ఆఫ్ ద కానిక్. పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కానిక్ అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్.
ఆర్ కాల్డ్ వర్టిసెస్ ఆఫ్ ద కానిక్. సో ఇప్పుడు మనకి ఈ ఎక్స్ఎక్స్ డాష్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్గా ట్రీట్ చేసుకుంటే అప్పుడు ఈ కానిక్ అంటే పెరాబోలాకి ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షనే మనం వర్టెక్స్ ఆఫ్ ద పెరాబోలా అంటాం. వర్టెక్స్. సో సింప్లీ వర్టిసెస్ అంటే పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కానిక్ అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్కి కానిక్ సెక్షన్కి పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షనే మనకి వర్టెక్స్ ఆర్ వర్టిసెస్. సో ఏ కానిక్ హ్యాస్ అట్ మోస్ట్ 2 vertices. సో పెరాబోలాకు మాత్రం 1 vertex ఉంటుంది. ఇప్పుడు ఎలిప్స్ హైపర్బోలాలో 2 vertices ఫామ్ అవుతాయి. నెక్స్ట్ వాట్ ఈస్ మెంట్ బై ఫోకల్ కార్డ్. సో ఫోకల్ కార్డ్, మరి కార్డ్ అంటే నేర్చుకున్నాం ఆల్రెడీ, సర్కిల్స్ లో కూడా నేర్చుకున్నాం మనం. కార్డ్ ఆఫ్ ఏ కర్వ్ అంటే ఇఫ్ ఏ కామా బి ఆర్ ఎనీ 2 distinct points on the curve, then the line segment joining A and B is called chord of the curve అంటాం. లైన్ సెగ్మెంట్ అంటే కార్డ్ అనేది ఏంటంటే ఒక స్మాల్ పార్ట్ ఆఫ్ ఏ లైన్ అంటాం, దట్ ఈస్ కాల్డ్ కార్డ్. మరి ఇక్కడ ఫోకల్ కార్డ్ అంటున్నాడు అంటే ఎనీ లైన్ పాసింగ్ త్రూ ఫోకస్ ఆఫ్ ద కానిక్ ఈజ్ కాల్డ్ ఫోకల్ కార్డ్, ఆర్ ఎనీ కార్డ్ పాసింగ్ త్రూ ద ఫోకస్ ఈజ్ కాల్డ్ ఫోకల్ కార్డ్. ఇప్పుడు ఎనీ లైన్ పాసింగ్ త్రూ ద ఫోకస్ అంటే ఫోకల్ లైన్ అంటాం మనం. ఇది కార్డ్ కాబట్టి ఫోకల్ కార్డ్ అంటే లైన్ సెగ్మెంట్ ఆర్ ఎనీ కార్డ్ పాసింగ్ త్రూ ద ఫోకస్ ఈజ్ కాల్డ్ ఫోకల్ కార్డ్. సో ఇది ఫోకస్ ఎస్ అంటే పెరాబోలా చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అన్ని పెరాబోలా డయాగ్రామ్స్ వేసారా, అది మీరు అబ్జర్వ్ చేయండి. సో అప్పుడు ఫోకస్ నుంచి పాస్ అవుతూ జస్ట్ పెరాబోలా 2 points దగ్గర కట్ చేయాలి. ద రెడ్ లైనే ఫోకల్ కార్డ్ అంటాము. లైన్ పాసింగ్ త్రూ ఫోకస్ ఈజ్ కాల్డ్ ఫోకల్ కార్డ్. ఆ మీనింగ్ అర్థం పెట్టు, మీనింగ్ మైండ్లో పెట్టుకొని చాలు. ఫోకల్ కార్డ్, ఫోకస్ నుంచి పాస్ అయ్యే కార్డు, సింపుల్ ఫోకల్ కార్డ్. నెక్స్ట్ అదేవిధంగా డబుల్ ఆర్డినేట్. డబుల్ ఆర్డినేట్, వాట్ ఈస్ మెంట్ బై ఆర్డినేట్? Not y coordinate. Very good. Y coordinate. Ordinate అంటే y coordinate. Double ordinate అంటే 2 times of y coordinate అంటే 2y1 అంటాం దాన్ని. 2y1. మరి దేన్ని 2y1 ఇక్కడ ఎందుకు పిలిచాము ఆ పేరుతో? డబుల్ ఆర్డినేట్ అంటే 2y1 అని మనకు తెలుసు. దేని వాల్యూ 2y1 అవుతుంది? దేని వాల్యూ 2y1 అయితే దాన్ని డబుల్ ఆర్డినేట్ అని పిలుస్తాం మనం. అంటే చూడండి, the chord which is perpendicular to the principal axis is called double ordinate. The chord which is perpendicular to the principal axis is called double ordinate. Diagram observe చేయండి. ఈ P పాయింట్ నేను x1, y1 అని తీసుకున్నాను. సో అప్పుడు మనకి ఇక్కడ ఈ లైన్ perpendicular to principal axis అంటే ఇక్కడ ఇది xx డాష్ కాబట్టి ప్రిన్సిపల్ యాక్సిస్ మనం అలా చూపిస్తున్నాం. xx డాష్ అంటే x యాక్సిస్ ప్రిన్సిపల్ యాక్సిస్ అయితే ఇప్పుడు ఈ పాయింట్ చూడండి, ఈ x యాక్సిస్ నుంచి పైకి పాయింట్ px1, y1 అని మెన్షన్ చేస్తే ఈ అబౌవ్ x యాక్సిస్ ఈ లెంత్ అంటే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ m గా ట్రీట్ చేస్తారా మనం, ఈ pm లెంత్ ఎంత అవుతుంది చెప్పండి? pm లెంత్ y1 అవుతుంది. అలాగే ఇక్కడ ఇది ఇంటర్సెక్టింగ్ Q దగ్గర కట్ చేస్తే అప్పుడు ఆ MQ లెంత్ కూడా y1 అవుతుంది. అంటే టోటల్ ఈ కార్డ్ లెంత్ 2y1 అవుతుంది కాబట్టి సో దిస్ ఈజ్ కాల్డ్ డబుల్ ఆర్డినేట్ అంటాం. సో అంటే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అలా చెప్తున్నా. డబుల్ ఆర్డినేట్ అంటే సో లైన్ సెగ్మెంట్ ఆర్ కార్డ్ పర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. Chord of the conic perpendicular to principal axis is called double ordinate. ఇంతకు ముందుదేమో ఫోకల్ కార్డ్, అది కార్డే, ఇది కూడా కార్డే కాబట్టి ఇది నాట్ పాసింగ్ త్రూ ద ఫోకస్, అదేమో పాసింగ్ త్రూ ద ఫోకస్. ఎనీ కార్డ్ పాసింగ్ త్రూ ద ఫోకస్ ఈజ్ కాల్డ్ ఫోకల్ కార్డ్. ఇక్కడ కార్డ్ పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ డబుల్ ఆర్డినేట్. మరి ఇప్పుడు ఈ 2 points ని క్లబ్ చేయండి అంటే ఫోకస్ నుంచి పాస్ అవుతూ ప్రిన్సిపల్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటే దానికి ఒక స్పెషల్ నేమ్ ఉంది మళ్ళీ. ఫోకల్ కార్డ్ డబుల్ ఆర్డినేట్ పాసింగ్ త్రూ ద ఫోకస్.
లాటస్ రెక్టమ్ దాని పేరు. ద డబుల్ ఆర్డినేట్ పాసింగ్ త్రూ ద ఫోకస్ ఈజ్ కాల్డ్ లాటస్ రెక్టమ్. అంటే లాటస్ రెక్టమ్ ఎప్పుడు ఎలా ఉంటుంది అనగానే పాసింగ్ త్రూ ద ఫోకస్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. A chord passing through the focus perpendicular to the principal axis is called latus rectum. So double ordinate ki latus rectum ki difference చూడండి. Double ordinate అంటే సో ఎనీ కార్డ్ పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, అది ఫోకస్ నుంచి పాస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇప్పుడు ఆ డబుల్ ఆర్డినేట్ కనుక ఫోకస్ నుంచి పాస్ అయినట్లయితే దట్ నేమ్ ఆఫ్ ద డబుల్ ఆర్డినేట్ ఈజ్ కాల్డ్ లాటస్ రెక్టమ్. ఫోకస్ నుంచి పాస్ అవుతూ యాక్సిస్ కి ప్రిన్సిపల్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉండేది లాటస్ రెక్టమ్. అది రైట్. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ద కానిక్. సెంటర్ ఆఫ్ ద కానిక్ అంటే ఇప్పుడు మనకి సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు వర్టిసిస్ కనుక 2 వర్టిసిస్ ఫామ్ అవుతే ఆ రెండింటి యొక్క మిడ్ పాయింటే సెంటర్ అంటామా. The point that bisects every, in another definition, the point that bisects every chord of the conic passing through it is called the center of the conic. అంటే ఇప్పుడు ఏ కార్డ్ అయినా సరే సెంటర్ నుంచి పాస్ అయినట్లయితే అది ఖచ్చితంగా ఆ కార్డుని బైసెక్ట్ చేస్తుంది. అలా మనకి ఎనీ కార్డ్ పాసింగ్ త్రూ వన్ పాయింట్ bisects that chord అయినట్లయితే that point is called center of the conic. The point that bisects every chord of the conic passing through it is called the center of the conic. Note, parabola has no center, but circle, ellipse and hyperbola have centers. Parabola ki so ఎందుకు సెంటర్ లేదనేది కూడా మనం డెఫినేషన్ ప్రూఫ్ అయిన తర్వాత డిస్కస్ చేసుకుంటాం తర్వాత. రైట్. అంటే ఒక వర్టెక్స్ ఒకటే ఫామ్ అవుతుంది కాబట్టి సెంటర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇక్కడ అదే ఎలిప్స్ హైపర్బోలాలో వర్టిసిస్ 2 ఫామ్ అవుతాయి కాబట్టి వాటి యొక్క మిడ్ పాయింట్ సెంటర్ అవుతుంది మనకి. ఎంసీక్యూస్ చూడండి ఒకసారి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి డెఫినేషన్స్ గురించి ఒక్కసారి బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాంరా. డిస్కస్ చేసుకొని ఈ క్లాసు క్లోజ్ చేద్దాం ఈ రోజుకి. The straight line passing through the focus and perpendicular to the directrix is called Principal axis. Very good. Principal axis. Right. Next one. Any chord passing through the focus is called. Any chord. Focal chord. Focal chord. Right. Next one. A chord which is perpendicular to the axis is called double ordinate. Double ordinate. Double ordinate. అలాగే నెక్స్ట్ ది డెఫినేషన్ ఆఫ్ పారాబోలా. సో రేపు మనం ఆ డెఫినేషన్ ఆఫ్ పారాబోలా చెప్పుకొని దాని మీద మళ్ళీ మనం ఆ థియరం ప్రూఫ్ చేసుకుందాం వర్క్. ఓకేనా. సో అంతవరకు ఒక్కసారి మెయిన్గా ఏంటంటే మీరు ఆ ఫార్ములా యాక్సిస్ అని, డబుల్ ఆర్డినేట్, వర్టెక్స్ అంటే ఏంటి, ఎసెంట్రిసిటీ, డైరెక్ట్రిక్స్, ఈ వర్డ్స్ కొంచెం నోటికి మీకు అలవాటు అయ్యేటట్లుగా ఒక 4-5 సార్లు మీరు చదవండి ఆ వర్డ్స్ని. అలాగే ఫోకల్ కార్డ్ అంటే మీనింగ్ నేర్చుకోండి, డబుల్ ఆర్డినేట్ అంటే మీనింగ్, లాటస్ రెక్టమ్ అంటే మీనింగ్, ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇవన్నీ కూడా ఒక్కసారి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న వాటి వరకు ఒక్కసారి మీరు మళ్ళీ ఒకసారి చదవండి. చదివితే రీడ్ చేస్తే మీకు వాటి గురించి కంప్లీట్గా అవగాహన వస్తుంది, ఒక ఐడియా వస్తుంది.